నెక్స్ట్ స్టేజ్ బై స్టేజ్ చూసుకోండి, కొంతమంది కన్ఫ్యూజన్ ఏంటారు. ఈ ప్రోడక్ట్ అనేది మీరు స్టేజ్ బై విస్టేజ్ లో ఇప్పుడు దొరికే అన్ని ప్రోడక్ట్ ని మీరు స్టేజ్ బై స్టేజ్ ఎలా వాడుకోవాలో మీరు చూస్తున్నారు. కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకుంటే నోట్బుక్ లో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వరి పండిస్తున్నారు. వరి పండించేటప్పుడు ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలంటే, నారేసేటప్పుడు అర్ధగంట ముందుగా ఎరువులు చల్లుకుంటారు. యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ ఇవన్నీ చల్లుకుంటారు. నారేసేటప్పుడు నారేసే అర్ధగంట ముందుగా చల్లుకుంటారు. అప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ ని ఎలా చల్లుకోవాలంటే, యూరియాలో కానీ, డిఏపిలో కానీ, పొటాష్లో కానీ 5 నుంచి 8 కిలోల దాకా గ్రాన్యువల్స్ ని, అర్ధ కిలో నానోటెక్ ని, 1 నుంచి 2 కిలోల దాకా అగ్రి ఎక్వాజల్ ని, ఒక ఎకరానికి 160 ml అగ్రి 82ని మీరు మొత్తం ఒకేసారి మీరు ఇచ్చే ఎరువుల్లో మిక్స్ చేసి భూమిలో చల్లుకోవాలా. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, కొంతమంది అడుగుతారు, సరే ఇవన్నీ వాడుకోవాలంటే ఖర్చులు ఎక్కువ రావదా? మీరేమో ఖర్చులు తగ్గిస్తున్నారని చెప్తున్నారు కానీ, ఈ అన్ని ప్రోడక్ట్ ని వాడుకుంటే ఖర్చులు ఎక్కువైతాయి కదా, ఎలా తక్కువైనట్టు అని కొంతమంది రైతులు క్రాస్ క్వశ్చన్ అడుగుతారు. వెరీ సింపుల్. మేము ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా కెమికల్ మీద మేమేం కెమికల్ పెడుతున్నామో దాంట్లో 20 నుంచి 30% దాకా కెమికల్ తగ్గిస్తున్నాం. దాదాపు 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయల దాకా కెమికల్ తగ్గించాం. ఒకటోది. రెండోది, పురుగు మందుల్ని 20 నుంచి 50% దాకా పురుగు మందుల్ని తగ్గించాం. అంటే అక్కడ ఒక దాదాపు 2,000 నుంచి 2,500 దాకా మీకు కెమికల్ తగ్గించారనుకోండి, ఇప్పుడు టోటల్ గా 5,000 అయింది. దీంతో పాటు మీరు ఈ ప్రోడక్ట్ ని పురుగు మందుని చల్లుకోవాలంటే లేబర్స్ వాడతారు. ఇప్పుడు లేబర్స్ వాడుతున్నారు అనుకోండి, ఒకసారి స్ప్రే చేయాలంటే ఒక 500 అనుకోండి. దాంట్లో సగం దాకా మీరు తగ్గించారనుకోండి, దాంట్లో ఒక 1,000 రూపాయలు కానీ 1,500 కానీ మిగిలినా కూడా 6,000 అయింది అనుకోండి, మొత్తం 6,000 అయింది. ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఏమేమో మీరు ఈ ప్రోడక్ట్ ద్వారా ఇంకా ఏం తగ్గించవచ్చు అంటే, ఒకటి లేబర్ తగ్గింది, కెమికల్ తగ్గింది, కెమికల్ పెస్టిసైడ్ తగ్గింది, దీంతో పాటు కెమికల్ ఎరువులు తగ్గింది. అండ్ ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా మీరు ఇటువన్నీ తగ్గిస్తుంటే దాదాపు 6 నుంచి 7,000 దాకా కెమికల్ ఎరువుల మీద పెట్టే ఖర్చుల్ని తగ్గించారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మొత్తం వాడాలా, స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తున్న అన్ని దశలు అన్ని ప్రోడక్ట్ ని వాడుకోవాలంటే మీకు ఈ ఖర్చు ఎంత వస్తుందంటే, ఒక ఎకరానికి 8,200 వస్తుంది. 8,200 ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను వాడుకోవాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. గ్రాన్యుల్స్ 700, అర్ధ కేజీ నానోటెక్ 1250, ఒక అగ్రి ఎక్వాజల్ 1,800, ఒక 160 ml అగ్రి 82 ఒక 100 రూపీస్ అనుకోండి. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ నెక్స్ట్ స్టేజ్ లో రూట్ ట్రీట్మెంట్ కానీ ఒక అర్ధ లీటర్ కొనుక్కున్నారా, విత్తన శుద్ధిలో కూడా పనికొస్తుంది, స్ప్రే చేయడానికి కూడా పనికొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చెప్పేస్తాను, స్టేజ్ బై స్టేజ్ చెప్పేస్తాను. తర్వాత నేను క్యాలిక్యులేషన్ గురించి చెప్తాను. ఫస్ట్ స్టేజ్ లో ఈ 4 ప్రోడక్ట్ ని మీరు భూమిలో చల్లుకోవాలా. ఒకటి దుక్కి చేసేటప్పుడు కానీ చల్లుకోవచ్చు, నారేక ముందు కానీ చల్లుకోవచ్చు. ఇది ఫస్ట్